నాకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాదు, తెలుగు మాత్రమే వచ్చు. స్పష్టంగా తెలుగులో మాట్లాడుతున్నాను. కేదార్నాథ్ కానివ్వండి, బద్రీనాథ్ కానివ్వండి, మరి యమునోత్రి గంగోత్రి కానివ్వండి, ఈ చార్ధామ్కి సంబంధించి కానివ్వండి, విశేషమైనటువంటి క్షేత్రాలు కానివ్వండి, ఈ యాత్రలకు వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వస్తున్నారు. పసిగొట్టు 4 రోజుల పిల్లవాడిని కూడా ఎత్తుకొని వచ్చారు. ఆంధ్రాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో సీనియర్ సిటిజన్స్కి ఒక టైం ఇచ్చారు, పసిపిల్లల గల వాళ్ళకి ఒక టైం ఇచ్చారు. బాలాజీ టీటీడీ దేవస్థానంలోకి మరి టికెట్ పెట్టారు. అవకాశం ఉన్న వాళ్ళు టికెట్ బుక్ చేసుకోమన్నారు. ఇలా అనేక రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా మరి అనేక రకములైనటువంటి ఉపాయాల ద్వారా భక్తుల్ని సంతోషపరుస్తూ ఉన్నారు. సీనియర్ సిటిజన్ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరూ లేరు. ఏమిటి ఎంత బాధగా ఉంది. పాపం పెద్ద ఆయన ఎంత కష్టపడుతున్నాడు. మహాతల్లి నీరసం వచ్చి కూర్చుంది ఆవిడ నీరసం వచ్చి కూర్చుంది. మీ పరిపాలన సిస్టమ్ మార్చాలని కోరుకుంటున్నారు. భక్తులకు సౌకర్యాలు పాపం సులభ కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. మరి ఇతర సౌకర్యాలకి ఇబ్బంది లేదు. దర్శనం విషయంలో మాత్రం మీరు కొన్ని మార్పులు చేయాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. నా పేరు ఫణి శర్మ. నా మొబైల్ నంబర్ 9100310566. అందరూ కూడా అవకాశం ఉంటే ఈ సిస్టమ్ మార్చే వరకు దీన్ని అప్డేట్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే చాలా బాధాకరంగా ఉంది. సరే మనమంటే కుర్రాళ్ళం, యూత్, కానీ పాపం పెద్దవాళ్ళు ఆ ముందర పసికొట్టు 4 గంటలు 5 గంటలు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. సిస్టమ్ మార్చండి, మార్చే వరకు లైకులు షేర్లు చేస్తూ ఉండండి.